ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఆహా, ఎంత ముందు కొట్టు చూడలా పేపర్లా ఎట్నుండి చూడరే. గీ సైడ్ పాయింట్ చూస్తేనేమో మోసగాళ్ళకు మోసగాడు సినిమాల కిషన్లే కవపడుతుండు. గిట్లా చూసుకుంటూ వస్తేనేమో టక్కర్ దొంగ సినిమాలో మహేష్ బాబులు ఎక్కువ ఉన్నాడు. విలక్షణ నటుడు ఈయన. ఏమిచ్చిండు ఆంధ్రజ్యోతి పేపర్ అని ఇవ్వాలా? అంతా తానే, అన్నీ తానే, అంతా తందానే, అన్నీ తానే అంతా తందానే, తందాన తాన అన్నట్టు అయిపోయిన సంగతి. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలకు లోపాల పాపాల భైరవుడు ఎవడరో అనుకుని నిన్నమన్న తెలంగాణ ప్రజలంతా. ఇక ఏం తోలాడకూరి మీరు ఆన్ మీద దీని మీద బదనాం వేయకూరి, గుండాలేసి కొట్టకూరి, గొంగళ రాలేసిన కొట్టినట్టు ఎవరు కొట్టకూరి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పాపాల భైరవుడు ఎవడంటే కేసీఆర్ అని తేల్చి చెప్పిరు. ఇవాళ చెప్తారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, చెప్తోనికి ఎట్టాగా సిగ్గులేదు. కనీసం కేసీఆర్ చెప్పిన మాట నమ్ముతోళ్ళ కన్నా జరనన్న ఉండాలి కదా జ్ఞానం అనేది. ఇప్పుడు గింత ఓపెన్గా చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇంకా కేసీఆర్ని కొంతమంది అందరినీ నమ్మి పాడేది, కానీ కొంతమంది నమ్మకాలం లేదు. కానీ బ్యారేజీలు ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలంటే ముహూర్తం చూసుకోవాలి, ఎక్కడ కట్టాలంటే స్థలం చూసుకోవాలి, ఎట్లా కట్టాలంటే ఇంజనీర్ కావాలి. ముహూర్తం చూస్తోడు కేసీఆరే, సమయం చెప్తోడు కేసీఆరే, ఎట్లా కట్టాలంటే ఇంజనీర్ కేసీఆరే. ఇంకోళ్ళ కాడికి పోయేది లేదు. ఎందుకు పోయేది లేదంటే ఈయన అన్ని రకాలుగా మరి అన్నింటిలో ఆరితేరు ఎట్లా ఉన్నాడంటే దగ్గర 80,000 పుస్తకాలు చదివిండు ఈయన. 80,000 పుస్తకాలు చదివినోడు ఒక ప్రాజెక్టు కట్టలేడు. అల్కా కడతాడు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే ఇంజనీర్లు కట్టాలి. మరి ఇంజనీర్లు కట్టాలంటే ఇంజనీర్లు అంతా పుస్తకాలు చదువుకొని పాస్ అయిన వాళ్ళే కదా. మరి ఆ పుస్తకాలు ఎప్పుడో చదివే పాడైపోయినా. మళ్ళీ ఈయనకు మళ్ళీ ఇంజనీర్లు ఏమెక్కరు ఈయనకి? ఇక ఎవరు ఎక్కర్లేదు. అందుకోసమనే ఎప్పుడు కట్టాలన్నా, ఎక్కడ కట్టాలన్నా, ఏం చేయాలన్నా ఆయనే. నీటి నిల్వ నిర్ణయం ఆయనదే. అంచనాలు పెంచింది, కాంట్రాక్టర్లను సవరించింది ఆయనే. బ్యారేజీలు కూలడానికి అవకతవకల కారణం కేసీఆరే. బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది కేసీఆర్, హరీష్ రావు సొంత నిర్ణయమే. కేసీఆర్కు హరీష్ రావుకి ఎదురుపోయిన మొగోడే లేడు ఆ కాలాన. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్కోస్కు బాధ్యతలు. హై పవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలో దొక్కేశారు. హై పవర్ లేదు, లొటపీసి లేదు, ఆసుపత్రి లేదు. వీళ్ళు ఏడబిట్టే గాలి ఆలయం మొత్తం. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. ఆ సంగతి అందరికీ ఇప్పుడు ముచ్చటే. మేడిగడ్డ 7వ బ్లాకు పునరుద్ధరణ బాధ్యతలు ఎల్ఎన్టీ కంపెనీలు తీసుకోవాలంట. అన్నారం సుందీల లోపాలు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే. మరి వాళ్ళు చేయకుంటే వాళ్ళు చేస్తారు. పహల్ మింగిలి కూడా ఖాళీ చేయాలి. కమిషన్కు కేసీఆర్, హరీష్ రావు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిర్రు. నిగ్గు తేల్చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. ఇక మరి ఏమేం చేస్తాం మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇలా. కానీ బిడ్డ నేను బయట పెడతా, బిడ్డ నీ పని చెప్తానంటే బిడ్డది ఒక్క ఇంటికి కూడా వీక కాలం లేదు రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు. కానీ ఫస్ట్ ఖర్చులు ఎన్ని పైసలు అవుతాయి, తర్వాత ఎట్ట మార్చిరు అనేది 2-3 సార్లు అంట సవరించిరట. దాన్ని అంచనాలు మొత్తం మార్చేసిరట. 2 సార్లు అంచనాల సవరణ. బ్యారేజీల నిర్వహణ టర్నికి పద్ధతిలో జరగాలని కేంద్ర జలవనరుల సంఘం సూచించగా గంపగుత్త పద్ధతిలో నిర్మాణ సంస్థలు పనులు కట్టబెట్టాలని నివేదిక తప్పుపెట్టింది. ప్రాజెక్టుకు అంచనాలను భారీగా పెంచేశారని పేర్కొంది. తొలుత ప్రాజెక్టు నిర్మాణానికి 38,500 కోట్లట. ఫస్ట్ అంట 38,500 కోట్లు అయితే ఆ తర్వాత దాన్ని 71,436 కోట్లకు తీసుకొచ్చారు. 31 కాడికెళ్ళి 71 దాకా తీసుకొచ్చారు. పైలు మిరిగిపాడు కాలే, పాడైపోను. ఆ తర్వాత 1,00,00,000 కోట్ల దాటిపోయింది. ఇక 1,00,00,000 కోట్లు దాటినాక ఈ ఎవ్వరు పైలాలు తీసుకున్నాక కళ్ళు చల్లబడ్డాక అమ్మయ్య ఇక 1,00,000 కోట్లల్లా సగం ఎక్కిన చాలదా గా రకంగా కోట్ల రూపాయలు జనాల సొమ్ముకు అడ్డం పుట్టి 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం బరిబత్తల చేసి దీన్ని బంగారు తెలంగాణను పేరు పెట్టి బంగారు తెలంగాణ లేదు, పుంటికూర లేదు, ఏమైనా బరిబత్తల తెలంగాణ చేసి అప్పలపాలు చేసి పత్త లేకుండా వీకిరు. ఇవాళ పెంట తోడుతూ ఉంటే పెంకి చేసినట్టు ఒక్కొక్కటి మొత్తం బయటకు వస్తున్నాయి. మరి ఏం చేస్తాడు మరి రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన ముఖ్యమంత్రి పనులు చేయాలంటే ముఖ్యమంత్రే కాదు, నేను ఉపరాయన నేనే అవుతా, మేస్త్రి నేనే అవుతా, కాంట్రాక్టర్ నేనే అవుతా, కమిషన్దార్ నేనే అవుతా, మళ్ళీ పోతే ఇంజనీర్ నేనే అయితే అన్నీ తానై అంతా చేసి మొత్తానికి దాన్ని గోవిందమంగళం చేసుకొచ్చిండు. మరి ఎట్ట కట్టినావు, ఎందుకు కట్టినావు అని మరి ఇవాళ అడగాల లేదా? ఇక చూడు, గీత పొడుగు ఇసుకపోయింది ఏరికాడికి.
ఎట్ట వలిగింది ఎండాకాలంలో దోసకాయ వలినాడు వలగలు ఎండకు గిట్ట ఇదే నా కట్కం మరి ఇలా కట్కం నీ కట్కం నాశనం అయిపోను నిమ్మలంగా ఏదైనా మా ఊర్లలో ఇల్లు కట్టే మేస్త్రికి ఇచ్చినా కానీ మంచిగా కట్టినాం పాడైపోను అంటే ఇప్పుడు మేస్త్రి కట్టినాడు మొత్తం ఈయన చెప్పినట్టే కట్టే ఇప్పుడు ఆయనకి ఇచ్చే పాయలు మేస్త్రికి ఇస్తే ఆయన మంచిగా ఎందుకు కట్టపోవు ఆని మిలిగాలనా ఈయన మిలిగాలనా ఈయన కమిషన్ ఇచ్చినోడికి మిలిగాలనా మెగా కృష్ణారెడ్డికి మిలిగాలనా అందులో ఈఎన్సీలు సిఎన్సీలు అని ఎంతమంది ఎన్ని రకాలుగా ఎవడు ఏలు పెట్టినా కానీ 100 కోట్లు తక్కువ మింగపాయ 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు మరి గిన్ని కోట్ల రూపాయల అవినీతి చేసి మేము శుద్ధపూసలమని చెప్పుకునే దద్దమ్మలారా సన్నాసులారా ఏమక్కరకు మింగిరు చెప్పు ఒకవేళ ఓడన్నా ఏదైనా కాంట్రాక్ట్ పని పడితే 10 లక్షల కాంట్రాక్ట్ పడితే ఏంటన్నా ఓ ₹1,00,000 మిలితే 9 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పెట్టిన దానికి ఖర్చు పెడతారు కానీ లచ్చ పెట్టి 9 లక్షలు జేబులు వేసుకునే సన్నాసులు అని ఉంటాడంటే ఇగో గీలే గాలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల చిల్లర ఖర్చు పెట్టించి గన్ని కోట్లు ఖర్చు పెట్టించుకొని మరి ఏం కట్టిరాయా అంటే ఆయన నాన్న తీసుకుపోవాలి ఊటగంట కొడితే పలిగిపోవాలి ఓ గిది వీళ్ళు చేసింది మరి ఎక్కడ వాయ్ బాహుబలి మోటార్లు ఎక్కడ వాయ్ బాహుబలి మోటార్లు అయింది మరి నీళ్ళు ఎక్కడ సైడ్ పోతున్నాయి ఇప్పుడు ఎంతమంది ఎన్ని పంటలు పండుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవి ఏడవండాయి తెలంగాణకు దరిద్రులు అంటే ఎవరంటే గత ప్రభుత్వం వల్ల అన్నట్టే లెక్క ప్రతిరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట రాని రోజు అంటూ ఎప్పుడైనా ఉన్నదా ప్రజలారా చెప్పురి మరి రోజు వస్తున్నా కూడా ప్రతిరోజు వస్తున్నా కూడా ఏ ఒక్కనాడైనా కానీ ఏసారి ఎప్పుడైనా కానీ మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దోషులంతా తీసుకుపోయి ఒకవేళ కూసబెట్టి మరి ఎందుకు చేసిర్రా ఏమక్కడ చేసిర్రా అని అడిగి మరి వాళ్ళకు శిక్ష చేద్దాం లేకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జనాల దగ్గర తీసుకున్న సొమ్మంతా మళ్ళీ వెనక గుంజుదామని ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారుకు ఉన్నదా ఏం లేదు పిలుస్తారు ఛాయ్ మొదలుపెట్టి బిస్కెట్లు మొదలుపెట్టి మంచిగా కిన్లే వాటర్ బాటిల్ మొదలుపెట్టి చెప్పు ఎట్ట చేసిరు మీరు అంటే ఏమో సార్ మరి నేను 100 కోట్లే మింగిన నాకంటే పెద్దోడు ఉండు ఆ 400 కోట్లు ఇంకోడు ఇట్లా పిలిపించుకుంటా గిన్ని 100 కోట్లు గన్ని 100 కోట్లు మింగిరని చెప్తారు కానీ ఆ మింగినోళ్ళ పైసలు తీసుకొని రికవర్ చేద్దామన్న నాయకుడు తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చునా వాళ్ళ పైసలు కాకనే పాయాయి అవి జనాల పైసలేనా జనాల పైసలన్నీ కొనపోయి ఆ కాలేజీ ప్రాజెక్టులో గుమ్మరిస్తుంది అట్ట గుమ్మరిచ్చినా కానీ ఇవాళ కాబట్టి ఇంకా 100 ఏళ్ళకైనా అక్కడ వచ్చినావు కానీ అందులో సిమెంట్ ఏమో తక్కువ వేసిరి ఉసుకేమో ఎక్కువ వేసిరి ఆ ప్రాజెక్టు పాడైపోను కట్టి నిండా 3 శుక్రాలు కాకపోయి 7 కేళ్ళ ఆడికి పగులుతూనే ఉండే మరి ఎట్ట పాడైతే చెప్పురి గిడ నాగార్జున సాగర్ కట్టిరు దగ్గర 100 ఏళ్ళ పైనట ఇప్పటికి చెక్కు జరుగుతుంది మరి మీరు కట్టింది ఏది నిండా 3 శుక్రాలు అయిందా మీరు కట్టి అప్పుడే ఊసిపోయా మరి ఎట్ట పాడైతే చెప్పురి సిగ్గి శరం లజ్జలే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ₹1 అవినీతి చూపించినా కానీ ముక్కు కోసుకుంటా తల కోసుకుంటా అది కోసుకుంటా ఇది కోసుకుంటా అంటే ఇది ఏది కోసుకుంటాడు అయితే ఎందుకంటే చెప్పు కదా ఈ తెలంగాణకు రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే తలకాయ తప్ప తీసుకుంటాండి తలకాయ తప్ప తీసుకుండు తలకాయ తప్పలేదు లొట్టపీసు లేదు మాసిపది అన్ని బయటపాయి ముచ్చని చెప్పుకుంటా 10 ఏళ్ళు గడిపోయిండు రేవంత్ రెడ్డి గారు మీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ నిజంగానే ఏమైనా పీకే దమ్ము ఉంటే ఆయన అన్న ముచ్చటే నా ఏం పీకలేరు అన్నాడు కదా ఆయన అంటే పీకలేరంట జర ఎట్ట పీకుతారు అనేది పీకిచ్చే ఉపాయం చేసి ఎట్టన చేసి జర కొనపోయి జైలుకాయ వేస్తావా లేకపోతే జైలు వేస్తే వేసినా లేకపోతే లేదు మాకు సంబంధం లేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకున్న పైసలు మొత్తాన్ని వెనుక గుంజే ఉపాయం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ఏమంటారు దమ్మున్న ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు లేకపోతే ఆయన నువ్వు ఇద్దరు కలిసి దొందే అనుకుంటారు అవునా కాదా ప్రజలారా చెప్పుకుంటా మరిగా